సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి అత్యధిక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. ఈ వారం కుటుంబంలో పిల్లల విషయంలో బాగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అనుకున్నది సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి కొంచెం శ్రమ పడవలసి వస్తుంది. వ్యాపారస్తులకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. షేరు వ్యాపారంలో మంచి ఫలితాలను చూస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి సానుకూలత చాలా తక్కువగా కనిపిస్తోంది. శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి. సాంఘిక కార్యక్రమాలు చేయవారి చాలా చికాకులు ఎదురవుతూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేయవారికి ఈ వారం చాలా బాగుంటుంది. అనుకోని లాభాలు లభిస్తాయి. ఈ రాశి వారికి శుక్రుడు మేషంలో ఉండడం వల్ల చాలా విలాసవంతమైనటువంటి వస్తువులను కొంటారు. గురువు బుధుడు మిథునంలో ఉన్నందువల్ల విద్య విషయంలో బాగా అనుకూల ఫలితాలు చూస్తారు. కొందరు మీ సహనాన్ని పరిశీలిస్తారు, అయినా మీరు ఓపికతో వ్యవహరిస్తారు. అశ్విని వారు క్రమశిక్షణ లోపం వల్ల ధన విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన ఖర్చు నియంత్రణ అవసరం. భరణి వారు గురు సంచారం వలన చదువు యందు అంత శ్రద్ధ చూపరు. వీరు కృత్తిక 1వ పాదం వారు, వీరికి శని ప్రభావం వలన అధికారుల ఆగ్రహానికి గురి అవుట జరుగుతుంది. అందువలన అశ్విని వారు ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. అలాగే భరణి వారు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని 3 సార్లు పారాయణ చేస్తే బాగుంటుంది. కృత్తిక వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.